రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్. అందరికీ శుభోదయం. ఈరోజు మార్చ్ 14 వరల్డ్ కిడ్నీ డే. మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన కిడ్నీ ఏ ఫంక్షన్ చేస్తుంది, మనకి యూరిన్ తయారు చేస్తుంది, మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, బాడీలోని టాక్సిన్స్ అంతటిని బయటికి పంపిస్తుంది. అలాగే మన బాడీలోని కెమికల్ హోమోస్టేసిస్ మన కిడ్నీస్ మూలంగా ఫంక్షన్ చేస్తుంది, ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్గా వరల్డ్లో దిస్ ది 5th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ కూడా. అంటే ఎక్కువ మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ మూలంగా చనిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే పెరిగినాయో, సో ఆటోమేటిక్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ శాతం కూడా మనకి పెరిగి ఇమీడియట్గా డెత్స్ కాకపోయినా వాళ్ళ యొక్క లైఫ్ అంతా రూయిన్ అయిపోయి ఎప్పుడు డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఈరోజు మనం ఫండమెంటల్గా మాట్లాడుకుంటుంది ఏంటంటే 8 గోల్డెన్ రూల్స్ టు మెయింటైన్ అవర్ కిడ్నీ ఫంక్షన్. టిపికల్గా ఒక 8 మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడతాం. మనందరికీ తెలుసు, స్టే హెల్తీ అండ్ మన బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేసి మన బాడీ యొక్క వెయిట్ మెయింటైన్ చేస్తే మన కిడ్నీని పదిలంగా మనం చూసుకోగలుగుతాము. రెగ్యులర్గా అడల్ట్స్ అందరూ కూడా మినిమమ్ 45 minutes 5 days in a week రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, గుడ్ క్వాలిటీ ఎక్సర్సైజ్ చేయాలి. యూత్ అయితే మినిమం 60 minutes ఎక్సర్సైజ్ మనకు చేయాలి. ఈ మధ్యకాలంలో కిడ్నీ డిసీజ్ ఈవెన్ యూత్లో కూడా మనకు పెరగడం ప్రారంభం ఎందుకు వస్తుందంటే కాంప్లికేషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటిది కూడా ఈ మధ్య యంగ్ అడల్ట్స్లో కూడా మనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం విజిలెంట్గా మనం ఉండాల్సి వస్తుంది. సెకండ్ ఏంటంటే హెల్తీ డైట్. మనం అందరూ గమనించుకోవాల్సి ఏంటంటే మనం ముఖ్యంగా ఏంటంటే సాల్ట్ ఇంటేక్. మనకి యావరేజ్గా 5 to 6 grams పెర్ డే మనకు అవసరం పడుతుంది. అది కూడా ఇంక్లూడింగ్ ఏంటి, మన ఫుడ్లో ఉన్న సాల్ట్తో కలుపుకొని. సో అంచేత మనం సాల్ట్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత సాధ్యమైనందుకు రెస్టారెంట్స్లో కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ మన యాడెడ్ సాల్ట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏదైనా తీసుకోవడం మూలంగా మన బాడీలో సాల్ట్ ఇంటేక్ పెరిగి మనకి యావరేజ్గా మీకు తెలియదు కానీ మన రోజుకి 20 grams ఆఫ్ సాల్ట్ టు అప్ టు 40 grams ఆఫ్ సాల్ట్ పెర్ డే మనం వేరియస్ రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. సో అంచేత మనం పర్ డే 5 to 6 grams పర్ డే ఈజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ సాల్ట్ ఇంటేక్. థర్డ్ ఏంటంటే మీ యొక్క బ్లడ్ షుగర్. రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే బ్లడ్ షుగర్ మనం చెక్ చేసుకుంటామో జనరల్గా 40s దాటిన తర్వాత ఎవ్రీ 6 monthsకి మన బాడీలోని బ్లడ్ షుగర్ మనం ఎలా ఉన్నదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ డిసీజెస్కి, డయాబెటీస్కి అవినాభావ సంబంధం ఉన్నదన్నమాట. ఎందుకంటే అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న డయాబెటీస్ అన్రికగ్నైజ్డ్గా చాలా కాలం ఉన్నా సరే మనకు తెలియకుండా చాపక నీళ్ళగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్. అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 అని అందరికీ తెలుసు. ఈవెన్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ ఉన్నదని ఎప్పుడు చెప్పాలంటే 140/90. సో ఈవెన్ 130/80 ఉన్నప్పుడే మనం యాక్షన్లోకి వచ్చేయాలి. మన యొక్క లైఫ్ స్టైల్ మార్పు చేసుకోవడము, ఫుడ్ మార్పు చేసుకోవడము, ఎల్డీ మెడికేషన్స్లోకి వెళ్ళడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది కూడా ఈవెన్ కన్సిక్యూటివ్గా 2 days మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటున్నప్పుడు అది 130కి మనం టచ్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లోకి మనం 100% మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ ఇంటేక్. మనతో చాలా వరకు ఏంటంటే దీని మీద చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఎక్కువ వాటర్ మనం ఎప్పుడైతే ఎక్కువ తాగుతారో సో ఆటోమేటిక్గా కూడా ఆ కిడ్నీస్ మీద దాని యొక్క కిడ్నీస్ కూడా ఒత్తిడికి గురవుతాయి. అందుకని ఒకసారి 3 liters 4 liters అలాగా వాటర్ తాగేస్తూ ఉంటారు. దాని మూలంగా దాని ఎర్లీ అవర్స్ ఎక్కువ వాటర్ తాగడం మూలంగా ఏమవుతుందంటే ఒకసారి కిడ్నీ మీద ఒత్తిడి జరుగుతుంది అనమాట. అందుకని రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ పెర్ డే మనం తీసుకోవాలి. బట్ డిపెండ్ కాకపోతే సర్క్యుమెంట్. ఇప్పుడు మన సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి దాహం, మనకి థర్స్ట్ ఎప్పుడు ఇండికేషన్ ఇస్తుంటుంది. యూరిన్ కూడా అల్టిమేట్గా మనం పాస్ చేసే యూరిన్ లైట్ కలర్ వితౌట్ స్మెల్లో ఉండాలి. సో అంచేత దాన్ని బట్టి మన బాడీలో మనం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఉంటే రిక్వైర్మెంట్ మారిపోతుంది. కొంత బయట అవుట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి రిక్వైర్మెంట్ మారిపోతుంది. సో రిక్వైర్మెంట్ అందుకే బేసిక్గా మనం 2 liters ఆఫ్ వాటర్ పెర్ డే మనం తీసుకోవాలి. అది కూడా మనం డివైడెడ్గా తీసుకోవాలి. దీని గురించి ఆల్రెడీ విపులంగా వీడియో మాట్లాడున్నాను. మీరు అది మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే సరిపోతుంది. సాయంత్రం 7 PM తర్వాత వాటర్ మనం తీసుకోవడం ఏంటంటే సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి తప్ప అది కూడా మనం ఎక్కువ వాటర్ కంటెంట్ పడుకునే ముందు మనం అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ మన వాటర్ కానీ ఎక్కువ కానీ తాగితే ఏమవుతుందంటే నైట్ అంతా కిడ్నీస్
రెస్ట్ ఇవ్వకుండా కిడ్నీస్ మీద ఒత్తిడి మనం గురి చేసిన వాళ్ళు అవుతాం. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డోంట్ స్మోక్. ఎందుకంటే 50% ఆఫ్ ది క్యాన్సర్ కిడ్నీ రిస్క్ ఫ్యాక్టరు పీపుల్ హూ స్మోక్. సో అంచేది ఏముందంటే స్మోకింగ్ అవాయిడ్ చేయండి. దాని గురించి కూడా వీడియో మాట్లాడున్నది, అది కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. మనకి జనరల్గా ఏమవుతుంది, కొంత ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ ఏక్స్ కానీ ఉండడం మూలంగా మనం ఓవర్ ది కౌంటర్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు నొప్పి మాత్రలు ఇవ్వండి అని చెప్పి వేసుకుంటే, ఎస్పెషల్లీ ఇబుప్రోఫెన్ కాంబినేషన్ ఉన్న ఏవైనా వేసుకుంటే అది మనకు తెలియకుండా కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే రెగ్యులర్గా తీసుకునే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ మనం తీసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అట్లాగే మనకి ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షను, ఒబిసిటీ, ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉంటే రెగ్యులర్గా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉన్నదని మనం చెక్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మన కిడ్నీస్ మనం పదిలంగా మనం దాచుకునే అవుతాం. ఎందుకంటే లైఫ్ అంతా కిడ్నీ ఫంక్షన్ చేయాలి. కిడ్నీ ఫంక్షన్ ఏదో ఒకరోజు అది రెస్ట్ తీసుకుంటాను అది ఆగిపోతే సో మన జీవితమే మనకి తలకిందులు అయిపోతుంది. అంచేది అందరూ జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.